ద జర్నీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే సిరీస్లో ఈరోజు మనం ఆర్టికల్ నెంబర్ 4 అంటే ఏంటో తెలుసుకుందాం. హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు ఎవ్రీడే పాడ్కాస్ట్. నేను మీ సింగనమల చందు. ఇక్కడ రియాలిటీ వర్డ్స్కి లేదు ఎండు. మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నెంబర్ 4 అంటే ఏంటంటే, ముందుగా మనం ఆర్టికల్ నెంబర్ 3లో ఒక రాష్ట్రాన్ని విభజించడం, కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం, రాష్ట్ర పేరును లేదా బౌండరీస్ను మార్చడం గురించి తెలుసుకున్నాం కదా. అయితే ఒక రాష్ట్రంలో ఇలాంటి మార్పులు జరిగిన తర్వాత కాన్స్టిట్యూషన్లో కూడా కొన్ని చేంజెస్ని చేయాల్సి ఉంటుంది. ఇలాంటి అవసరమైన చేంజెస్ని గురించి చెప్పేదే ఈ ఆర్టికల్ నెంబర్ 4. ఈ ఆర్టికల్ నెంబర్ 4 ఏం చెప్తుందంటే, ఆర్టికల్ 2 లేదా ఆర్టికల్ 3 కింద ఒక చట్టం చేసినప్పుడు దానికి అవసరమైన మార్పులను ఫస్ట్ షెడ్యూల్లో లేదా 4th షెడ్యూల్లో చేయవచ్చు అని చెప్తుంది. ఫస్ట్ షెడ్యూల్ ఎందుకంటే, ఫస్ట్ షెడ్యూల్లో భారతదేశంలోని స్టేట్స్ మరియు యూనియన్ టెరిటరీస్కి సంబంధించి వివరాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, ఒక కొత్త రాష్ట్రం ఏర్పడితే దాని వివరాలను ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. 4th షెడ్యూల్ ఎందుకంటే, 4th షెడ్యూల్లో రాజ్యసభలో ఉన్న స్టేట్స్ మరియు యూనియన్ టెరిటరీస్కి కేటాయించిన సీట్స్ గురించి ఉంటుందన్నమాట. ఒకవేళ రాష్ట్ర పునర్వృత్తీకరణ వల్ల రాజ్యసభ సీట్స్లో మార్పులు అవసరమైతే వాటిని కూడా చట్టం ద్వారా మార్చవచ్చు. మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఆర్టికల్ నెంబర్ 3 అనేది రాష్ట్రంలో మార్పులు చేయడానికి ఉపయోగపడుతుంది. అదే ఆర్టికల్ నెంబర్ 4 అనేది ఆ మార్పులకు అనుగుణంగా కాన్స్టిట్యూషన్లో అవసరమైన చేంజెస్ని చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే ఆర్టికల్ 3 చేంజ్ ద స్టేట్స్, ఆర్టికల్ 4 అడ్జస్ట్ ద కాన్స్టిట్యూషన్ అకార్డింగ్ టు ద చేంజెస్. ఇదే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 4కి అసలైన అర్థం. ఇంతకీ ఆర్టికల్ నెంబర్ 4 గురించి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఇన్ఫర్మేషన్ 10 మందికి పనికొస్తుంది అనిపిస్తే ప్రతి ఒక్క ఇండియన్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సమాజ పరివర్తనకై నా ఈ పాడ్కాస్ట్ అనే చిన్న ప్రయత్నం. సపోర్ట్ చేస్తారో ఇగ్నోర్ చేస్తారో మీ ఇష్టం. సపోర్ట్ చేస్తే తర్వాత ఎపిసోడ్లో ఆర్టికల్ నెంబర్ 5 సిటిజన్షిప్ ఫర్ ద కంపన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకుందాం. జై హింద్.